అండి, వెల్కమ్ టు రవినందాస్ ఆఫీషియల్. మేమైతే రీసెంట్గా స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేసామన్నమాట. రష్ మాత్రం మామూలుగా లేదు. మేము వెళ్ళింది వీక్ డేస్లోనే, కానీ వీకెండ్స్లో ఉన్నంత రష్ ఉంది. ఇంకా వీకెండ్స్లో ఇంకెంత ఘోరంగా ఉంటుందో అనిపించింది నాకైతే. మేము వెళ్ళింది అరౌండ్ 5:30 to 6 టైంలో అయితే వెళ్ళాము. అదే టైంలో లైటింగ్స్ అనేవి స్టార్ట్ చేశారు. చాలామంది సమ్మర్ టైం కదా, అందుకని చాలా రష్ అయితే ఉంది. ఇంకోటి దీనికి వచ్చిన హైప్ అలాంటిది, సో అందరు విజిట్ అవ్వాలని అనుకుంటున్నారు. లైటింగ్స్ అయితే మేము వెళ్ళినప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇంకోటి మెయిన్ ఏంటంటే వెహికల్స్ పైకి తెచ్చి పార్క్ చేసే కన్నా కింద పార్క్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఒక్కసారి లోపలికి వస్తే బయటికి వెళ్ళడం మన చేతులు ఉండదన్నమాట. అన్ని వెహికల్స్ ఉండిపోయాయి. కింద మనం స్టార్ట్ అయ్యేటప్పుడే మనం మెట్లు ఎక్కక ముందే మనకి స్వామివారి పాదాలు అనేవి ఉంటాయి. అక్కడ స్వామివారి పాదాలు దర్శించుకున్న తర్వాతకి మనం పైకి ఎక్కొచ్చు అనమాట. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ విగ్రహం డీటెయిలింగ్ అయితే సూపర్బ్ ఉంది అసలు. ఇదైతే మా గ్యాంగ్ అందరు హాయ్ చెప్తున్నారు, నేనేమో ఎటో చూసుకుంటూ నడుస్తున్నా. అసలు మా చిన్నోడు ఒకరి దగ్గర మా పెద్దోడు ఒకరి దగ్గర అయితే ఉన్నాడు. పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే రష్లో చాలామంది తప్పిపోతున్నారు. అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ అసలు సూపర్బ్ ఉంది. అక్కడ కొంతమంది కాయిన్స్ కూడా నిలబెట్టేస్తున్నారు అనమాట. అదే కోరికలు నేడితే కాయిన్ నించి ఉంటుంది అని అంటారు కదా, అలాంటిది ఏదో ట్రై చేసేస్తున్నారు. మెట్లు ఇది దర్శించుకొని ఎంబటినే మెట్లు ఎక్కొచ్చు. చాలా బాగా కట్టారు, అంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇట్లా హైట్లో కూడా కట్టలేదు మెట్లు, చాలా ఇట్లా డౌన్కే కట్టారు. మా రవియే వీడియో తీసేది, అందుకే ఆయన దాన్ని తీసేసుకుంటున్నాడు. మా హనీ పాపం ఎక్కడ మెట్లు ఎక్కాను అని అంటాడేమో అనుకున్నా. బై ద గాడ్స్ గ్రేస్ ఆయననే మెట్లు ఎక్కేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లల్ని మాత్రం అస్సలు వదిలొద్దు అక్కడ, ఎందుకంటే ఎవరు ఎక్కడ తప్పిపోతారో అసలు తెలియదు. చాలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలామంది తప్పిపోతున్నారు. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మా హనీ ఎటు వెళ్తున్నాడా అని చూసుకోవడానికి నాకు టైం అంతా సరిపోయింది అక్కడ. ఎందుకంటే ఎక్కడ మిస్ అయినా మళ్ళీ మనకే ఇబ్బంది కదా. ఇక్కడ నుంచి అయితే మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టాయిలెట్స్ నీట్గానే ఉన్నాయి, బట్ వాటర్ అయితే రావట్లేదు. సో అదొక ప్రాబ్లం ఉంది అక్కడ. ఒకటి ఏంటంటే మొబైల్స్ నాట్ అలవ్ అని అన్నారు. సో మొబైల్స్ అక్కడ పెట్టెళ్దామంటే ఆ మొబైల్స్ దగ్గర ఎంత పెద్ద లైన్ ఉందంటే మనం దర్శనం కూడా చేసుకొని రావచ్చు, అంతసేపట్లో అంత పెద్ద లైన్ ఉంది. ఇంకోటి స్పెషల్ దర్శనం టికెట్ దగ్గర కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ మనం దాటుకొని వెళ్ళేలోగా మనం ఫ్రీ దర్శనం కూడా చేసుకొని వచ్చేయచ్చు. అందుకని మేము స్పెషల్ దర్శనం టికెట్ అయితే తీసుకోలేదు అక్కడ. నెక్స్ట్ మేము మొబైల్స్ అన్నీ అక్కడ పెట్టి వెళ్ళాము. రవి మొబైల్ ఒక్కటే ఉంది, ఎందుకంటే రవి లోపలికి దర్శనానికి రాలేదు ఆ లైన్ అంతే చూసి. సో మేమైతే దర్శనానికి వెళ్ళాము. మేము ఫోన్స్ ఏం తీసుకెళ్ళలేదు, లోపల ఏం క్యాప్చర్ చేయడానికి ఉండదు కాబట్టి. మా రవి అయితే 1-2 సార్లు వెళ్తావా అని అడిగాడు, ఎందుకంటే హనీ కూడా ఉండలేడు. ఆ సఫకేషన్ ఉంటుంది కదా లోపల, హ్యాపీ కూడా ఉండలేడు. వాడు జస్ట్ 9 months కాబట్టి. కానీ నేనైతే ఇంత దూరం వచ్చాం కదా వెళ్తాను అని అయితే అన్నాను. కానీ అక్కడ రష్ ఒక హాఫ్ వెళ్ళినాక నాకు అమ్మో పిల్లలు ఏడవడం స్టార్ట్ చేస్తారు కదా, సఫకేషన్, గాలి లేదు, తోసుకోవడము, అసలు మనం నడవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనల్ని తోసుకుంటే తీసుకెళ్ళిపోతారు అనమాట దేవుడి దగ్గరికి. అక్కడ మాత్రం అంబియన్స్ బాగుంది, అంటే అక్కడ బొమ్మలు ఇవన్నీ మేము లోపల ఉన్నప్పుడు రవి బయట క్యాప్చర్ చేశాడు అనమాట. గుడి అదంతా ఎలా ఉంది అనేది రవి క్యాప్చర్ చేశారు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కానీ మనం ఎక్కువసేపు అక్కడ ఉండలేము కదా, ఓన్లీ హార్డ్లీ ఒక 10 seconds ఇలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పక్కకు జరిగిపోవచ్చు. సో అంత బాగుంది లోపల కూడా. కానీ ఒక్కసారి గుడిలోకి ఎంటర్ అయ్యాక మనకి లోపల కూలర్స్ అనేవి ఉన్నాయి. అక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ప్రాణం వచ్చింది అబ్బా అనిపించింది. మా హ్యాపీ అయితే చాలా ఏడ్చాడు, ఒక 5 to 10 minutes అయితే ఏడ్చిండు అనమాట. నాకు అసలు ఆ సఫకేషన్లో కాలేదు, తోసుకోవడము ఇదంతా ఉంది కదా. సో దానివల్ల కొంచెం వాడైతే ఇబ్బంది పడ్డాడు. బట్ దేవుడి దగ్గరికి ఇంకొంచెం ఉంది అనగా వాడు కూడా కొంచెం ఆపేశాడు అనమాట. కూలర్స్ గాలి అంత వస్తుంది కదా, సో వాడు కూడా నార్మల్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి మనం ఆంజనేయ స్వామిది విగ్రహం కూడా చాలా పెద్దగా కట్టారు. అసలు స్వామి విగ్రహం మాత్రం చాలా అంటే చాలా బాగా కట్టారు.
అసలు మన గుడి ఎంట్రన్స్ నుంచి కనిపించేస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం అనేది. చాలా అంటే చాలా బాగా కట్టారు. కానీ వెళ్తే మాత్రం ఇలాంటి రష్ టైంలో వెళ్తే మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నీ చూసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మన విష్ణుమూర్తి వాటర్లో పడుకున్నదన్నమాట. ఆ టెంపుల్లోకి అయితే వచ్చాము. అక్కడ కూడా అసలు రష్ మామూలుగా లేదు. అసలు ఎక్కడెక్కడ జనాలందరూ ఇక్కడే ఉన్నారేమో అనిపించింది. టెంపుల్ బయట ఎంత రష్ ఉందో దీంట్లో కూడా అంతే రష్ ఉంది. చాలామంది ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళే వచ్చారు. నాకైతే అక్కడ మెయిన్లీ వాళ్ళే కనిపించారు. మనకి బాగా దర్శనం చేసుకోవాలని ఉంటే మాత్రం ఈ రష్ ఉండొద్దు, దేవుడు బాగా దర్శనం చేసుకోవాలంటే మాత్రం మనం డే టైంలో రావడం చాలా బెస్ట్. ఈ లైటింగ్స్ ఇవన్నీ ఉంటాయి, బట్ డే టైంలో మనం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. అసలు ఈ రష్లా అసలు మనం దర్శనం చేసుకున్న ఫీలింగ్ కూడా మనకు ఉండదు. ఎందుకంటే ఒకరినొకరు తోసుకోవడమే సరిపోతుంది అక్కడ టైమ్. ఆ వాటర్లో కూడా చాలామంది పైసలు వేస్తున్నారనమాట. నాకు అనిపించింది ఒక్కరు చేస్తే దాన్ని బ్లైండ్గా అందరు ఫాలో అయిపోతారు. ఇక్కడ మీకు ఓవరాల్ వ్యూ పైకెక్కి కూడా చూడొచ్చు, బట్ ఆ పైకెక్కి చూసేంత ఓపిక లేదు ఎందుకంటే అక్కడ అంత రష్ ఉంది. మీదికెక్కి చూస్తే ఇంకా బాగుంటుంది ఓవరాల్ వ్యూ. నాకైతే ఇక్కడ ఒక 5 seconds మా హనీ మిస్ అయ్యిండు. నాకైతే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యింది. బట్ వాడు మా ఆడబడ్స్ దగ్గరే ఉన్నాడనమాట. నేను వాడు లేడు అనుకో నేనే కంగారు పడిపోయినా. సో వాటర్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు స్వామి. చూస్తుంటే అసలు 2 కళ్ళు కూడా సరిపోలేదు. కాకపోతే రష్ లేని టైంలో వస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుండేమో అని నేను ఫీల్ అయినాను. నా పర్సనల్ ఒపీనియన్ అది. సో నేను ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే మార్నింగ్ వెళ్ళండి అని సజెస్ట్ చేస్తా. లైటింగ్స్ అనేవి మిస్ అవుతామేమో మెయిన్లీ. ఇంకోటి ఈ గంట కొట్టే దగ్గర అయితే మాత్రం అక్కడ మామూలుగా లేదు అసలు రష్. నువ్వు కొట్టంటే నువ్వు కొట్టు, నువ్వు కొట్టంటే నువ్వు కొట్టు, ఎవరు కొట్టట్లేదు. సో మేము మొత్తానికి అలా టెంపుల్ అయితే విజిట్ చేస్తాం. చలో ఇంకో వీడియోతో కలుస్తా. బాయ్.